టీడీపీలో మళ్లీ భారీగా చేరికలు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఈ ప్రక్రియ సద్దు మణిగినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్ద ఎత్తున నాయకులు టీడీపీ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పార్టీకి గుడ్ బై చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి కీలక పదవులను కూడా వదులుకుని టీడీపీలో చేరిన నేతలు ఉండటం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన వారు చాలా వరకు వివాదాస్పద ముద్ర కలిగిన నేతలేనని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత పలువురు కీలక నాయకులు పార్టీని వీడడంతో ఆ పార్టీలో ఒక రకమైన శూన్యత ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతకాలంగా టీడీపీలో చేరికలకు బ్రేక్ పడడంతో వైసీపీకి కొంత ఊరట లభించినప్పటికీ ఇప్పుడు మళ్లీ టీడీపీ గేట్లు తెరుచుకోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం టీడీపీలో చేరబోతుందనే వార్తలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. గతంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. జగన్ చుట్టూ కోటరీ ఏర్పడి నిజమైన నాయకులకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఆ తర్వాత పరిస్థితులు సర్దుకున్నట్లే కనిపించినప్పటికీ ఇటీవల మేకపాటి కుటుంబం వైసీపీలో చురుకుదనం తగ్గడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో వారి టీడీపీ ఎంట్రీ దాదాపు ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక గోదావరి జిల్లాలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పదవీకాలం ముగియనున్న తరుణంలో భవిష్యత్తు రాజకీయాలపై దృష్టి సారించారు. తన కుమారుడికి రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన తగిన ప్రాధాన్యం దక్కలేదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా టీడీపీ వైపు చూస్తున్నారనే సమాచారం బయటకొస్తోంది. కొందరు మాజీ ఎమ్మెల్యేలు, కీలక స్థానిక నాయకులు ఇప్పటికే టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తమకు టికెట్లు లేదా పదవులు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నాయకులు పార్టీ మార్పు గురించి ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. వైసీపీలో అంతర్గత అసంతృప్తికి ప్రధాన కారణంగా నాయకత్వ వ్యవహార శైలి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు కొంతమంది సన్నిహితుల చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయని, సాధారణ నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన నాయకులను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం వల్ల అసంతృప్తి పెరిగిందని అంటున్నారు. అలాగే అభిప్రాయ భేదాలను సహించకపోవడం, విభిన్న అభిప్రాయాలు చెప్పిన నాయకులను దూరం పెట్టడం కూడా పార్టీలో విభేదాలకు కారణమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తే రాబోయే రోజుల్లో టీడీపీలో చేరికలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ వలసలు మరింత వేగం అందుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.